నమస్తే వియర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు ఆడితేనే గొప్ప అనుకుంటున్నారు. వచ్చిన సినిమాలన్నీ కూడా వారం 10 రోజులలోనే వెళ్ళిపోతున్నాయి. అప్పట్లో అయితే సినిమాలన్నీ కూడా 100 రోజులు ఆడి ఒక రికార్డ్ని సృష్టించేవి. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా శతదినోత్సవం జరుపుకుంటుంది. మరి ఆ సినిమా ఏంటి? ఆ విశేషాలన్నీ కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. శతదినోత్సవం జరుపుకునే సినిమాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పట్లో. సో మరి ఇప్పుడు ఒక సినిమా అయితే రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. ఇంతకేం సినిమా, ఎలా జరిగిందంటారు ఇదంతా? అది బాలయ్య బాబు రికార్డే. బాలయ్య బాబు ఫుల్ ఫామ్లో ఉన్నారు కాబట్టి బాలయ్య బాబు గుంటూరు చిలకలపేటలో రామకృష్ణ థియేటర్లో 100వ రోజు భగవంత్ కేసరి పూర్తి చేసుకుందని లేటెస్ట్ వార్త. అది ఓకే, బాలకృష్ణ గారి సినిమా హీరోగా నడిచిన భగవంత్ కేసరి చిచ్చా అక్కడ చెలరేగిపోయి దాంతో 100 రోజులు పూర్తి చేసుకుందట. సాధారణంగా ఈ రోజుల్లో శతదినోత్సవం అనే మాట మనం వినం. పైగా ఈ సినిమా 17 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అసలు 50 రోజులు అనే మాటలు కూడా చాలా తక్కువైపోయినాయి. ఎగ్జాక్ట్లీ. వచ్చే డబ్బులు 4 రోజులు ఆడితే, ఒక వారం ఆడితే చాలు డబ్బులు వచ్చేస్తాయి. వారం రోజులు ఫుల్ అయితే డబ్బులు అనేది లెక్క ఉన్నప్పుడు 2-3 రోజుల్లో రావాలనే టార్గెట్లో థియేటర్లో రేట్లు పెంచుకుంటారు. హీరో స్టార్ట్ అమ్మన్న హీరోలు ఏం చేస్తారంటే రేట్లు పెంచుకుని 4 వీక్ ఆదివారం కల్లా లాగేద్దాం అనుకుంటారు. రోజుకి 100 కోట్ల చొప్పున 3 రోజులు 300 కోట్లు లాగేద్దామని టార్గెట్తో చేస్తున్నారు. అట్లా ఉంది ట్రెండ్. ఈ ట్రెండ్లో భగవంత్ కేసరి దాదాపు 140 కోట్ల గ్రాస్, 150 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా మనం భగవంత్ కేసరి చెప్పొచ్చు. మరి ఆ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడం అంటే గొప్ప విషయం. ఈ రామకృష్ణ థియేటర్లో గతంలో పోల్చుకుంటే బాలకృష్ణ సినిమాలు కూడా రికార్డు బ్రేక్ చేసాయి కదండి. గతంలో అఖండ 181 రోజులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా వీరసింహారెడ్డి 106 రోజులు ఆడింది. అంటే అక్కడ కూడా మళ్ళీ ఆ రామకృష్ణ థియేటర్లోనే మరి చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏముందో తెలియదు. కానీ ఒక సినిమాని ఆడించడం అంటే మాటలు కాదు ఇవాళ. రామకృష్ణ అంటే ఎన్టీఆర్ గారు కొడుకు. అది ఆ విషయం నాకు తెలియదు. ఎందుకంటే దీన్ని అది వాడదా లేకపోతే బయట వాడదా అని మనం చెప్పలేం. రామకృష్ణ అని పేరు ఉంది కదా, మళ్ళీ ఇక్కడ వాళ్ళ థియేటర్ అని మళ్ళీ మనం ఎందుకు తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఆ థియేటర్లో అయితే 100 రోజులు ఆడింది. లేటెస్ట్ సమాచారం అది. దాంతో అంటే జనం లేకుండా ఎవరు ఆడించరు కదా. అవును. ఇప్పుడు దిల్వాలే దుల్హనీ లే జాయేంగే అనే సినిమా అది ఎప్పటి నుంచో కంటిన్యూగా బాంబేలో ఆడుతుందని చెప్తూ ఉంటారు. సంవత్సరాల తరపుడు ఆడింది అది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అడవి రాముడు సినిమా 365 రోజులు ఆడింది ఆ రోజుల్లో. 1 year పాటు. ఎన్టీఆర్ గారు 365 రోజులు ఆడింది సినిమా, మన అడవి రాముడు సినిమా. అలాగే ప్రేమాభిషేకం సంవత్సరం ఆడింది. సంవత్సరం ఆడిన సినిమాలు ఉన్నాయి, ఆ రోజుల్లో ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమాలు ఉంటాయి. అప్పుడు సోగ్గాడు సినిమా 150 రోజుల దాకా సోగ్గాడు ఆడింది. 175 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అప్పట్లో పెద్ద ట్రెండ్ అది. అంటే అప్పుడు థియేటర్ రిలీజ్ 28 కేంద్రాల్లోనూ 32 కేంద్రాలు 36 కేంద్రాలు అనేవి వచ్చాయి. ఇన్ని కేంద్రాల్లోనే ఆ థియేటర్లో ఆడేది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఉన్న థియేటర్ అన్నింటిలో ఒకటే సినిమా పడుతుంది. అప్పుడు ఏంటంటే అన్ని థియేటర్లో ఒకేసారి 4 సినిమాలు తిరిగినా థియేటర్లో ఎలా అవైలబిలిటీ ఉండేది. అది ఒక మంచి వాతావరణం అనిపించేది. కాబట్టి టికెట్ల కోసం కొంత ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టికెట్ల కోసం పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే వాళ్ళు ఆన్లైన్లో కొట్టగానే టికెట్ దొరుకుతుంది. అది అంటే భగవంత్ కేసరి సినిమా ఇప్పుడు 100 రోజులు ఆడటం అనేది కానీ ఈ రోజుల్లో మాత్రం ఇది వార్తే. ఎగ్జాక్ట్లీ సార్, ఖచ్చితంగా వార్తే. భగవంత్ కేసరి సినిమా 100 రోజులు ఆడింది అని అంటే నెక్స్ట్ సినిమాల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది కదండి మరి బాలకృష్ణ గారికి. ఆయన ఫామ్లో ఉన్నాడని చెప్తున్నాక హ్యాట్రిక్ కొట్టినట్టు ఎప్పుడైనా వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొట్టుకుంటూ వస్తున్నారు. వీరసింహారెడ్డి అంతకుముందు అఖండ, మొన్న భగవంత్ కేసరి, మరి 3 హ్యాట్రిక్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ 109 వస్తుంది, ఎన్బికే 109. దాంట్లో మరి బాబీ డియోలు, బాలయ్య బాబు, దుల్కర్ సల్మాను, ఇక చూసుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు. బ్యాటింగ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరి పైగా పొలిటికల్ సబ్జెక్ట్ అనే టాక్ అయితే వచ్చింది, భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత మరి బోయపాటి సీను ఒక పక్క అఖండ 2 అంటున్నారు. అది బోయపాటి సీను ఇంతకు ముందు మళ్ళీ అరవింద్ గారితో టైప్ అయిపోయినట్టుంది, అల్లు అర్జున్తో ఒక సినిమా. అది అయిపోయిన తర్వాత బహుశా అఖండ 2 ఉంటుంది. బాబీ సినిమా తర్వాత బాలయ్య ప్లాన్స్ ఎలా ఉంటే చూడాలి. ఎందుకంటే బాలయ్య 2 నెలల పాటు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఈ గ్యాప్లో బోయపాటి తన సినిమాని పూర్తి చేసుకోవడం అల్లు అర్జున్తో అట్లా ఉంటుంది. కాబట్టి బాలయ్య బాబు సినిమాలన్నీ ఇక నుంచి చాలా ప్రత్యేకమైన సినిమాలు. పైగా మరి ప్రశాంత్ వర్మతో కూడా సినిమా అంటున్నారు, సూపర్ హీరో సినిమా. ఇలా రకరకాల సినిమాలు బాలయ్య దాంట్లో లైనప్లో ఉన్నాయి. సార్ జస్ట్ ఊరికి నార్మల్ పర్సనల్ క్వశ్చన్, సూపర్ హీరోస్లలో చిరంజీవి గారు అయితే హనుమంతుడు అయితే నెక్స్ట్ వస్తే బాగుంటుంది, జై హనుమాన్ అని చెప్పారు. ఒకవేళ బాలకృష్ణ గారు సూపర్ హీరోస్ ఎవరైతే బాగుంటారు? ఫిట్టింగ్ పెడితే కష్టం. అంటే అప్పట్లో ఉన్నవి తీసుకోవచ్చు అని చెప్పారు కదా, మహాభారతం నుంచి క్యారెక్టర్ తీసుకోవచ్చు అన్నారు కదా, ఎవరికి సెట్ అవుతారని మీ జనరల్గా? అంటే హనుమంతుడి పాత్ర అయితే చిరంజీవి గారికి సెట్ అవుద్ది, అనుమానమే లేదు. కానీ చిరంజీవి గారు చేస్తారా లేదా కానీ రకరకాల టాక్స్ వస్తున్నాయి. రాణా చేస్తున్నాడు ఆ పాత్ర అంటున్నారు.
అది అది ప్రశాంత్ వర్మ ప్రకటిస్తారు, అఫీషియల్గా ప్రకటిస్తారు. రానానా లేకపోతే హృతిక్ రోషనా, చిరంజీవి గారా అనేది తెలియాలి. కాబట్టి అక్కడ మనం చెప్పలేము. కాకపోతే మరి బాలయ్య బాబు సూపర్ హీరో కంటే ఏ సూపర్ హీరో వస్తారో, సప్త చిరంజీవుల్లో ఒకళ్ళు అవుతారా, అది ఏంటనేది తెలియదు. మహాభారతంలో క్యారెక్టర్ తీసుకుంటే ఎవరికి సెట్ అవుతారు బాలయ్య గారికి? అట్లా కాదు, నేను బాలయ్య బాబు సూపర్ హీరోగా అంటే నేను చెప్తున్నా, బాలయ్య బాబు సూపర్ హీరోగా అంటే మరి బాలయ్య బాబుని అందంగా చూపిస్తారా, అందవికారంగా చూపిస్తారా? ఇప్పుడు అశ్వత్థామ పాత్రను చేశారనుకోండి, అందవికారంగా ఉండాలి, కురిపిగా ఉండాలి, కొద్దిగా అతను ఇదిగా ఉండాలి. కాబట్టి అది బాలయ్య బాబు చేయకపోవచ్చు. ఇట్లా రకరకాలు ఉంటాయి, కొన్ని పాత్రలు ఉంటాయి. మరి దాంట్లో వేదవ్యాసుడు సినిమా సబ్జెక్ట్ అంటున్నారు, ఒకవేళ దాంట్లో ఏమైనా చేస్తారా అని. సప్త చిరంజీవిలో వేదవ్యాసుడు ఉన్నాడు, కానీ సూపర్ హీరో కాదుగా వేదవ్యాసు. కాదు అలాంటప్పుడు ఏ పాత్ర మరి ప్రశాంత్ వర్మ మైండ్లో దూరి నేను చెప్పలేను. అంటే మీకు జనరల్గా మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అంటే నన్ను అడిగితే ఒకవేళ మహాభారతంలో ఒక క్యారెక్టర్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు మహాబల అనే పాత్ర ఉంది, ఆ మహాబల పాత్ర నాకు తెలిసి బాలయ్య బాబు సెట్ అవుతుంది. మహాబల అనే టైటిల్తో ఇదివరకు నా చిన్నప్పుడు మహాబలుడు అని కృష్ణ హీరోగా ఒక సినిమా వచ్చింది, మహాబలుడు. అది చాలా మంచి పెద్ద హిట్ అప్పట్లో. ఆయనకి ఏదో ద్రవం తాగుతాడు, అది 100 ఏనుగుల బలమో ఏదో వచ్చేసి షర్ట్ కూడా కండలు కూడా ఇదైపోయి టైట్ అయిపోతాయి. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది. ఇప్పుడు మహాబల అనే పేరుతో రేపు అందులో ఎవరు హీరో? కృష్ణ గారు. కృష్ణ గారి సినిమా మహాబలుడు ఆ సినిమా పేరు. మహాబల అని మన బాలయ్య చేశారనుకోండి, బాలయ్య నటక బాల అంటారు కాబట్టి మహాబల. ఇది బహుశా డైరెక్టర్లు చూసి ఈ కథని కొట్టేస్తారు చూడండి. మరి అందుకే అడిగాను మీ అభిప్రాయాన్ని కూడా. బాలయ్య బాబు మహాబల, బాలయ్య గారు మహాబల క్యారెక్టర్ అయితే సెట్ అవ్వచ్చు, బాగుంటుందని కూడా హేమసుందర్ గారు అభిప్రాయపడుతున్నారు. మరి చూడండి, డైరెక్టర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ లైన్ మీద తీసుకెళ్తే బాగుండొచ్చు. ఒకవేళ వచ్చింది అనుకో సర్ప్రైజ్ సార్. మీరు నాకు కూడా క్రెడిట్ ఇవ్వాలి, టైటిల్ క్రెడిట్ ఇవ్వాలి, కాపీ రైట్స్ ఏవో సంథింగ్. అందుకని రెమ్యునరేషన్ కూడా ఏమైనా ఇస్తే తీసుకుంటాను. కాలితే కథ కూర్చొని కథ తయారు చేసి ఇమ్మన్నా ఇస్తాను, దానికి వేరే రెమ్యునరేషను. చూద్దాం, ట్రై చేద్దాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఫ్యూచర్లో అవకాశం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.